హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో బచ్చలి కూర పప్పు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఫంక్షన్లో చేసే స్టైల్లో రావాలి పప్పు అంటే దీంట్లో కొన్ని టిప్స్తో చేయాలండి. కొన్ని వేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఏ ఆకుకూర పప్పుకైనా ఇది వేసి చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట బచ్చలి కూర తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఆకుకూరను కొంచెం ఉప్పు వెనిగర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 3/4 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు శనగపప్పు. దీంట్లోకి మెయిన్ ఆకుకూరలలో 1/4 కప్పు అన్న శనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి శనగపప్పు కూడా వేసుకున్నాక ఈ రెండింటిని బాగా నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడైనా ఏ పప్పు ఆకుకూర పప్పు వేసినా శనగపప్పు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. శనగపప్పుతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పప్పును శుభ్రంగా కడుక్కున్నాక దాంట్లోకి నేను ఇక్కడ 1 గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. పోసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 గంటనన్నా 2 గంటలన్నా పప్పు నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. కాబట్టి నేను ఇక్కడ 1 గంట నానబెట్టుకున్నానండి. గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది నానింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బచ్చలి కూర ఉంది కదా, అది వేసుకోవాలి. పప్పు వేసే ముందు మనము పప్పును ముందుగా నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. మీకు వీలైతే 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దీంట్లోకి మంచి టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసి మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పప్పు ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ మొత్తం 2.5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా కారం కోసం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ రెడ్ కారం వేయట్లేదండి, మొత్తం పచ్చిమిర్చితోనే వేస్తున్నాను. కాబట్టి పచ్చిమిర్చిని మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేయొద్దండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులోకి ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము ఆల్రెడీ పసుపు చింతపండు కూడా వేసేసుకున్నాం కదా, కారం కూడా వేసేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీరు వాటర్ కన్సిస్టెన్సీ చూసి పప్పు ఉడకడానికి ఇంకా కొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, సరిపోయాయి కాబట్టి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది పైకి పొంగదు. ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక చూపిస్తున్నాను చూడండి. పప్పు 3 విజిల్స్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ 1 అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. మరీ ఎక్కువ మెదుపుకోవద్దండి, పప్పు గుత్తితో ఇలా రుద్దుకోవాలి. మనకు శనగపప్పు అనేది పప్పులాగా కనిపించాలి కాబట్టి ఎక్కువ రుద్దుకోవద్దు. శనగపప్పును కూడా మనం మొత్తం రుద్దేసుకుంటే మనకు పప్పులాగా కనిపించదు. కాబట్టి ఇలా జస్ట్ ఒకసారి రుద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న పప్పును కుక్కర్ పక్కకు పెట్టుకొని దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట. స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా ఆవాలు వేస్తున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా 2 ఇలా తుంచుకొని వేసుకుంటున్నానండి. మిరపకాయల్లో ఉన్న గింజలు కూడా వేసుకోవాలి. పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ గింజలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం చిటపటమన్నాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఏ పప్పుకైనా ఇంగువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించినవన్నీ చేశారనుకోండి పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అండి. శనగపిండితో ఇలా పోపులో వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇది లైట్గా కలర్ మారి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయిందంటే మనకు ఇది పచ్చివాసన పోయినట్టే. చూడండి, ఇలా అయితే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. కానీ నెక్స్ట్ దీంట్లోకి పప్పు వేసుకోవాలి. మీరు ఏ ఆకుకూర పప్పు చేసినా కొంచెం శనగపిండి వేసి ఇలా చేసుకున్నారనుకోండి పప్పు టేస్టే వేరండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. మరి పల్చగా చేయొద్దండి, కొంచెం తిక్కుగానే ఉండాలి. మనకు పాలకూర పప్పు ఇలా ఏ పప్పు చేసినా కూడా కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కన్సిస్టెన్సీ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పప్పును ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకొని, అలాగే మనము సాల్ట్ అనేది పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి మొత్తం వేయలేదు. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
ఒక 2 నిమిషాల తర్వాత చూడండి పప్పు అనేది ఉడుకుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి. ఇది చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది కూడా పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.